మనాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఇప్పుడు యోగాంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఒక యోగిలా మరి ఈరోజు ఈ యోగాని ప్రమోట్ చేసేదానికి వచ్చే 21వ తేదీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, యావత్ భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్, మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అటనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందో అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది, మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసినప్పుడు చూశాను నేను ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి నేను చేస్తున్నాను. ఐ థింక్ హీస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది. అదే వర్బాత్ నుంచి వాడేవారు. బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీబడి ఫిట్. నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరిని ప్రజలను కూడా కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఈ యోగా చేసినందుకు, వచ్చేందుకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినూత్నమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మరి ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. దగ్గర 9 లక్షల పైచిలకు యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారక రామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 పైచిలకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్, వృద్ధులు ఎవరన్నా కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా
దీంట్లో ఒక భాగం అవుదాం. మన ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కూటపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యమని చెప్పి ఇది తెలియజేసుకున్నా. అంతేకాకుండా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక అరగంట, ఒక గంట సేపు మీకోసం కేటాయించుకోవాలి.